అయితే అంబేద్కర్ గూడా సరే రాజకీయ పార్టీలు అంబేద్కర్ ఎందుకు అవసరం అనేది తెలుసుకున్నా గానీ, జనాలు మాత్రం అంబేద్కర్‌ని అందరి వాడుగా గాక కొందరి వాడుగానే చూస్తున్నారు అనేది గూడా ఉంది. దీన్ని ఎట్లా మార్చొచ్చు? మళ్ళీ అంబేద్కర్ అందరికి చెందినవాడు అనేది ఎట్లా తెలుస్తది? విమెన్ కోసం అంబేద్కర్ చాలా చేసిండు. పదవిని వదులుకున్నాడు. హ్మ్. కానీ అది విమెన్‌కి అడ్రెస్ చేయరు కదా! ఫెమినిస్ట్‌లు ఎవరైనా సరే, ఇండియన్ ఫెమినిస్ట్‌లు ఎవరైనా సరే అంబేద్కర్‌ని ఎత్తుకున్నారా అంటే చాలా రేర్‌గా కనిపిస్తదది. అండ్ లేరు అని కూడా చెప్పొచ్చు. అంబేద్కర్ ఎప్పుడు అర్థమవుతాడంటే ఒక సామెత ఉంటుంది. ఏదైనా ఉన్నదని తెలవాలంటే కోల్పోతే కానీ తెలియదట. హ్మ్. అంటే అది కోల్పోయిన తర్వాత ఇది ఉన్నదని గుర్తిస్తామట. అంబేద్కర్ ఆయన గొప్పతనం కూడా ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళకు సమస్య ఎదురైనప్పుడు, వాళ్ళకున్న కంఫర్ట్ జోన్ పోయి సమస్య ఎదురైనప్పుడు, ముఖ్యంగా రాజకీయ పార్టీలకు కూడా గుర్తొస్తూ ఉంటుంది అధికారం అయినప్పుడు. మాకు ఒకప్పుడు అధికారం ఉండేది, ఎవడి వాళ్ళు ఉండేది అప్పుడు చెప్తారు ఇక అంబేద్కర్ వల్ల వచ్చింది మాకు. హ్మ్. అది అవసరం. సమాజంలో చైతన్యం కొద్ది కొద్దిగానే పెరుగుతుంది. ఎవరికైతే అవసరం వచ్చి గుర్తిస్తారో వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉన్నది. డెఫినెట్లీ ఇప్పుడు ఎస్సీ సమాజం ఒక్కటే కాదు, అఫ్కోర్స్ ఎస్సీ సమాజం అయితే 99% అంబేద్కర్ అట్లే, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. కానీ బీసీలలో కూడా చాలా చైతన్యం వచ్చింది కదా, చాలా వరకు వచ్చింది. నేను నిన్న మధ్య ఒక ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అనే ఒక సంఘం ఉన్నది, విద్యార్థి సంఘం ఓబీసీ. వాళ్ళు నిన్న మధ్య రియాక్ట్ అయ్యారు. ఎట్లా రియాక్ట్ అయ్యారు అంటే రిజర్వేషన్స్ను వ్యతిరేకించే బీసీలు మనువాద్ బూట్ లిక్కర్స్ అని అన్నారు. హ్మ్. ఆ చిన్న స్టేట్మెంట్ ఏం కాదు కదా. నిజానికి బీసీ సమాజం ఇప్పటికే 80% కట్టర్ హిందూస్. అవును. వాళ్ళకు ఈ రిజర్వేషన్ అన్నా పడది, అనుభవిస్తూనే, అంటే అవగాహన లోపం వల్ల. దళిత్స్ అంటే పడది. అయినప్పటికీ ఒక బీసీ సంఘము అంత ధైర్యం చేసి చెప్పగలిగింది. ఊరికే చెప్పలేదు కదా. నాకు తెలిసి ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ ఓబీసీ స్టూడెంట్ వింగ్ అది. హ్మ్. మెల్లిమెల్లిగా వస్తూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు బీఎస్పీ పార్టీ దళిత బహుజనులకి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తది, వాళ్ళ కోసమే ఉన్నది అని చెప్పేసి చెప్పుకుంటది కాబట్టి, ఎందుకు బీఎస్పీ పార్టీ ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా, తర్వాత రూలింగ్ పార్టీగా రావద్దు? దానికి తగినటువంటి గ్రౌండ్ వర్క్ ఏమైనా ఇప్పుడు చేస్తున్నారా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బహుజన్ సమాజ్ పార్టీ అనేది బహుజనుల కోసం ఏర్పడ్డది, ఆ పనిలో ఉన్నది. మనం సమాజంలో ఎట్లయితే కులవేక్ష ఉంటుందో రాజకీయాల్లో కూడా కులవేక్ష ఉంటుంది, అంతే కదా. మనకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటారు. నేను సర్పంచ్కి పోటీ చేద్దామంటే ఈ ఊళ్ళో ఉన్న సమ్ సోకాళ్ళు కులాలంతా నన్ను వ్యతిరేకించి ఓడిచ్చిర్రు అంటారు. ఒక జాతీయ స్థాయి రాజకీయాలలో పోయినప్పుడు వాళ్ళపైన వివక్ష ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. బీఎస్పీ దళిత లీడర్షిప్లో ఉండడం వల్ల అందరికీ టార్గెట్ అవుతుంది, అందరికీ. కానీ బీఎస్పీ అందరి రాజకీయాలకు నెరేటివ్ సెట్ చేసి పెట్టింది. ఇప్పుడైతే వాళ్ళ సోకాళ్ళు ఇంతకుముందు వాళ్ళ ఎజెండాను వదిలిపెట్టి క్యాస్ట్ అనేది సెంట్రిక్ అయింది. భారతీయ జనతా పార్టీ క్యాస్ట్ సెన్సస్ ఎత్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు భారత రాజకీయాల్లో పరిస్థితులు ఎట్లా మారాయని. అండ్ బీఎస్పీ ఏం వర్క్ చేస్తుంది అనేది 2025 అక్టోబర్ 9న లక్నోలో నిరూపితమైంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ ప్రాపగండా మీడియా అనేది అఫ్కోర్స్ కొంత సమాజానికి వ్యతిరేకంగానే ఉంటుంది. వాళ్ళు రాజకీయంగా ఉన్న ఎక్కడున్న వాళ్ళకి వ్యతిరేకం. బీఎస్పీకి ఎందుకు వ్యతిరేకంగా ఉన్నదంటే, ఒకవేళ ఎస్సీలకు వ్యతిరేకంగా ఉన్నది, బీసీలకు వ్యతిరేకంగా ఉన్నదంటే బీఎస్పీకి వ్యతిరేకంగా ఉండడం ఆశ్చర్యం లేదు. కానీ బీఎస్పీ గురించి ప్రచారంలో లేకపోవడం వల్ల చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ సమాజం కోసం బీఎస్పీ ఏం చేయట్లేదు అని అనుకుంటారు. ఎందుకు మరి బీజేపీ లాగా ఒక గోధి మీడియా ఉంది, అట్లా బీఎస్పీ మీడియా అని మీరు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? సోషల్ మీడియాని మీరు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? డిజిటల్ మీడియా వాళ్ళకి ఎందుకు మీరు ఎక్స్పోజర్ని ఇవ్వలేకపోతున్నారు? డిజిటల్ మీడియాలో ఎగ్జిస్టెన్స్ ఉన్నది, కాకపోతే పర్టికులర్ ఐటీ సెల్ లాంటిది బహుజన్ సమాజ్ పార్టీకి లేదు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అని అంటే, మీరు అని ఇందాక ఏదో అన్నారు కదా, గుర్రం మీద పోతే మోకింగ్ అవుతున్నాయి. సరే అక్కడ దానికి అది కౌంటర్ కావచ్చు, కానీ రాజకీయాలలో అట్లా కాదు. మనకు పరిమితమైన లీడర్షిప్ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పోవాల్సి ఉంటుంది. మనము వాళ్ళలాగా రాడికల్గా పోతే నడవదు. సరే సోషల్ మీడియా అనేది అంత పెద్ద అడ్డంకి కాదు, అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మేబీ అప్డేషన్లో బీఎస్పీ ఉందని నేను అనుకుంటున్నా, కేంద్ర లీడర్షిప్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారనేది నేను డిసైడ్ చేయలేను. క్యాడర్ అయితే బలంగానే ఉన్నది. కానీ బీఎస్పీ సోషల్ మీడియా వాడకపోయినా నిరంతరం పనిలో ఉన్నదానికి నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 9 మాన్యవర్ కాంశీరామ్ గారి వర్ధంతి. ఇప్పటి వరకు ఒక రాజకీయ పార్టీ మీటింగ్ పెడితే అతిపెద్ద మీటింగ్ 5 లక్షల మందితోటే. దేశంలో భారత రాజకీయాల్లో అతిపెద్ద మీటింగ్ 5 లక్షలే.
కానీ అక్టోబర్ 9న జరిగిన లక్నోలో జరిగిన మీటింగుకు 20 నుంచి 25 లక్షల మంది వచ్చారు. జస్ట్ ఇమాజిన్, ఒక రాజకీయ పార్టీ పెట్టిన మీటింగ్కి 20 నుంచి 25 లక్షల మంది డబ్బులు ఇవ్వకపోయినా, వాళ్ళ ఇంటికి పోయి చెప్పకపోయినా, బస్సులు పెట్టకపోయినా, దేశ నలుమూలల నుంచి వాళ్ళ సంచుల్లో ఒక 4 రొట్టెలు తెచ్చుకొని 2 రొట్టెలు వాళ్ళు తిని 2 రొట్టెలు వాళ్ళకు వచ్చిన తోటి బీఎస్పీ కార్యకర్తలకు అభిమానులకు ఇచ్చేంత ప్రేమతోటి ఎందుకు వస్తారు అంటే, బీఎస్పీ ఎప్పుడు కానీ రోడ్ల మీద జరిగే పోరాటాల్లో ఉండదు. కాంశీరామ్ గారు చెప్తారు, మన కోసం వాదించే లాయర్లు లేరు, మనల్ని కాపాడే వ్యవస్థ లేవు, అనవసరంగా నేను మిమ్మల్ని ధర్నాలలో తీసుకుపోయి కేసులు పెట్టిపించి మీ జీవితాలను పాడు చేయలేను, సో మనకు అవద్దు, ఎండలో పోరాటాలు మనకొద్దు, నీడలో మనం ఓటేసుకొని మనము సామాజిక పరివర్తనను తీసుకొద్దాము అని. అట్లాంటి సామాజిక పరివర్తనను బీఎస్పీ తీసుకొచ్చింది, డెఫినెట్లీ మళ్ళీ తీసుకొస్తుంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో బీఎస్పీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్టోబర్ 9 ర్యాలీ చెప్తుంది కదా, 25 లక్షల మంది అక్కడికి స్వచ్ఛందంగా వచ్చారంటే వాళ్ళ ఓట్లు ఒక్కరికి 4 ఓట్లు అయ్యి 4 ఓట్లు అంటే 1 కోటి ఓట్లు అవే అవుతాయి. ఇంకా రానోళ్ళు ఎంతమంది ఉంటారో, దారిలో ఉన్నవాళ్ళు ఎంత, ఇంటి దగ్గర ఉండి చూసేవాళ్ళు ఎంత. సో నిరంతరం ఆ పని జరుగుతున్నాయి. అయితే బయటికి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల మేబీ తెలంగాణ ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి కొంత అసంతృప్తిలో ఉంటారు. ఏపీలో ఉన్న వాళ్ళకు, గుజరాత్లో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ ఎప్పుడు గుర్తిస్తారు మళ్ళీ అక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు, ఓహో వీళ్ళు మాకున్నారు. ఇప్పుడు అభిజిత్కు 22 మిలియన్స్ ఫాలోవర్లు వచ్చినాకనే కదా. అంటే మనకు ఉండే గెలుపును బట్టి, మనకు సాధించే విజయాన్ని బట్టే ప్రజలు నమ్ముతారు, నువ్వు చెప్పే విషయాన్ని బట్టి కాదు. డెఫినెట్లీ మళ్ళీ బీఎస్పీ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ అందరి అభిప్రాయాలు మారిపోతాయి. ఇప్పుడు మాయావతి గారిని, బీఎస్పీని వ్యతిరేకించే వాళ్ళు కూడా అప్పుడు మాయావతి